అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న వడలు అయితే చూపించబోతున్నాను. జొన్న వడల ఎలా ఉంటాయో అనుకుంటారు, కానీ చాలా బాగుంటాయండి. ఒక గిన్నెలోకి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోవాలి, కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఆనియన్స్ అనేది ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా కొద్దిగా వేస్తూ ఉన్నాను ఇక్కడ నేను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా టేస్ట్ కోసం అని చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉందన్నమాట. ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పిండి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా పిసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకు మంచిగా మసాలా అనేది కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు 1 కప్పు జొన్నపిండి అయితే తీసుకొని ఇందులో వేస్తూ ఉన్నాము. ఎలాంటి రైస్ ఫ్లవర్ ఇందులో వేయట్లేదు, ఓన్లీ జొన్నపిండి మాత్రమే ఇందులో వేసాము. ఇప్పుడు శనగపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది. నానబెట్టుకున్నటువంటి శనగపప్పు ఇందులో వేసుకున్నామంటే ఇలా తింటూ ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే అందరూ శనగపప్పుతోనే వడలు చేసుకుంటారు, కానీ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ షేప్లో సర్వ్ చేసుకొని వేసుకున్నారంటే సరిపోతుంది. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. లోపల వరకు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లోపల పిండి అనేది ఉండకుండా మంచిగా ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కాలుతాయి. హై ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే మాడిపోతాయి, పైనంగా లోపల పిండిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, మనకైతే చాలా ఈజీగా, చాలా సింపుల్గా జొన్నపిండి ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ అయితే ఇంట్లో ఉండేటివి. ఓపెన్ చేసి అయితే చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత క్రిస్పీ అంటే అంత క్రిస్పీగా ఉంటాయి. తింటూ ఉంటే కూడా జొన్న వడలు అంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.